హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మమ్మగారి వంటలు. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేసుకుందామండి. టమాటా వచ్చేసి కేజీ తీసుకున్నానండి. ఇలా ఈ విధంగా వాటర్లో కడిగి పెట్టుకోవాలండి. వాటర్ లేకుండా తడిబట్టతో మొత్తం తుడుచుకొని సైడ్కి పెట్టుకుందాం. కేజీ టమాటాకు క్వాంటిటీ తగ్గట్టు చింతపండు తీసుకోవాలండి. నారలు గిట్ల ఏం లేకుండా తీసుకోవాలండి. టమాటా వచ్చేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసాను. ఎందుకంటే టమాటా వేసిన తర్వాత మాడకుండా ఉండడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి టమాటా వేసానండి. టమాటా మగ్గనివ్వాలి. చూసారు కదండి, టమాటా ఉడికిపోయింది. 15-20 నిమిషాలు ఉడకనివ్వాలండి టమాటాని. మొత్తం వాటర్ అన్నీ పోయేలాగా దగ్గరికి అయ్యేలాగా ఉడకనివ్వాలండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. కలిపేద్దామండి మొత్తం ఒకసారి. టమాటాలో వాటర్ ఉంటుంది కదండి, మొత్తం వాటర్ అంతా పోయేలాగా దగ్గరికి ఉడికేలాగా ఉడికించుకోవాలండి టమాటాని. అసలు వాటర్ ఉండదు, తడి అనేది తగలకుండా ఆ టమాటా రసం కూడా మొత్తం ఉడికిపోవాలండి. ఇంకో కడాయి పెట్టుకొని కడాయిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మెంతులు వేగనివ్వాలండి. వేగిన తర్వాత మనం మిక్సీకి వేసుకుందాం వీటిని. వేగిపోయాయి కదండి, ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ పెట్టుకుందామండి. టమాటా చట్నీ క్వాంటిటీ తగ్గట్టు ఉప్పు తీసుకోండి. ఉప్పు వచ్చేసి నేను 25 గ్రామ్స్ తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే ఆవాలు, జీలకర్ర, మెంతులు పట్టుకున్నాం కదా, అదే దాంట్లో సాల్ట్, వెల్లుల్లి, చింతపండు ఈ 3 కూడా మిక్స్ పట్టుకోవాలండి. దాంతోపాటు ఈ కొంచెం టమాటా వేసుకొని టమాటాను కూడా మిక్స్ పట్టాలండి. అలానే దాంట్లో నేను వచ్చేసి 6 టేబుల్ స్పూన్ కారం వేసానండి. ఎందుకంటే టమాటా క్వాంటిటీ తగ్గట్టు నేను కారం వేసేసుకున్నాను. చూసారు కదా, ఇలా మొత్తం పేస్ట్ లాగా వేసుకున్నానండి. ఇప్పుడు మనం పోపుకి వచ్చేసి ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ వచ్చేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అండి పోపుకి. పోపులో శనగపప్పు, మినపప్పు వేసుకోవడం వల్ల మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పంట కింద తగులుతుంటే కరకర సూపర్ టేస్ట్గా ఉంటుందండి. సో పోపు దినుసులు ఎక్కువ వేసుకున్నాను నేను. అలానే ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేసుకుందామండి. ఎర్రగా వేగాయి కదా, సో ఇప్పుడు మనం ఏదైతే మిక్స్ పట్టుకున్న టమాటా ఉంది కదా, ఆ టమాటా కూడా దాంట్లో వేసేసేసి కలుపుదామండి. ఇప్పుడు ఇలా మొత్తం కలిపేశాక దాంట్లో వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అనేది మంచి ఫ్లేవర్ ఉంటుందండి, దానివల్ల టేస్ట్ ఉంటుంది. సో ఇంగువ లాస్ట్లో వేసుకుంటున్నాను నేను. 1/2 టేబుల్ స్పూన్ వేసాను. చూసారు కదండి, ఇలా మొత్తం కలిపేసుకున్నాక మొత్తం ఆయిల్లో మగ్గనివ్వాలండి. వాటర్ అనేది కూడా నేను ఎక్కడ కూడా తగలనిలేదండి. ఈ పచ్చడి వచ్చేసి 2-3 మంత్స్ నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. ఇలా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.